ఆర్మూరు వాసిని నిజామాబాద్ జిల్లా. నేను పుట్టి పెరిగి చదువుకున్నది విద్యను అభ్యసించింది ఆర్మూరు పట్టణంలో. తర్వాత నిజామాబాద్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా పీజీ చేశాను. పీజీ అనంతరం నేను 22 సంవత్సరాల వయసులో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత వివిధ స్థాయిల్లో 26 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం మరియు ఇతర పథకాలతో పాటు 200 సార్లు అవార్డు తీసుకొని సత్కరించబడ్డారు. అయితే జీవితంలో ఒక సంచార జీవిగా, బాల కార్మికుడిగా, న్యూస్ పేపర్ బాయ్గా, ఒక క్రీడాకారుడిగా, ఎన్సిసి క్యాడెట్గా ఇట్లా అంచెలంచెలుగా జీవితంలో ప్రమోషన్ పొందుతూ తెలివితేటలు కావలసినటువంటి సమాచారాన్ని సేకరించుకుంటూ ముందుకు పోతూ నేను సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యే వరకు అనుభవించినటువంటి జీవితంలో అనుభవించినటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఏవైతే అడ్డంకులు ఉంటాయో వాటన్నిటి దృష్ట్యా, అనుభవాల దృష్ట్యా, అదేవిధంగా సర్వీసులో ఉన్నప్పుడు కలిగినటువంటి అనుభవాలు, ప్రజల కష్టసుఖాలు, ప్రజల యొక్క లోటుపాట్లు, అదేవిధంగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఇంకా తీరని లోటు, తీరని సమస్యలు, వాటి పట్ల పూర్తి అవగాహనతో నేను సర్వీస్ చేయడం జరిగింది. అయితే సర్వీస్లో ఒక క్రమ పద్ధతిగా సర్వీస్ చేస్తున్నప్పటికీ సోషల్ సర్వీసు, నాన్ పొలిటికల్ అండ్ నాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు చేస్తున్నప్పటికీ జీవితంలో ఒక 1-2% కంటే ఎక్కువ ప్రజా సమస్య తీర్చడంలో సఫలీకృతం కాలేక ఆ సమయంలో ఇంకా పరిమితం కాకుండా, సర్వీస్కే పరిమితం కాకుండా ఇంత జీవితానుభవము, అదేవిధంగా సర్వీస్ పట్ల అనుభవం ఉన్న వ్యక్తిగా నేను పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వస్తే ఆ దిశగా సమాజంలో, వ్యవస్థలో ఏదైతే మార్పు కోరుకుంటున్నామో ఆ మార్పు దిశగా మనం పయనించడానికి అవకాశం ఉన్నదని నేను కోరుకొని ప్రజాక్షేత్రంలో రావడానికి రాజకీయ వేదిక అయినటువంటి అత్యంత నిర్ణయాత్మకమైనటువంటి వేదిక ఏదైతే ఉందో దాంట్లోకి రావడం జరిగింది. అంటే రాజకీయ వేదికకు రావడానికి కారణం ఏంటంటే ప్రజా సమస్యలను పూర్తిగా దగ్గర నుండి అర్థం చేసుకొని సాధించడానికి, పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణం. ఎందుకంటే జీవితంలో అనుభవించినటువంటి సమస్యలు, అనుభవించినటువంటి అనేకమైనటువంటి విషయాలు, సర్వీస్లో చూసినటువంటివి అనేకమైనటువంటి అంశాలు దానికి కారణమని చెప్పచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, దీంట్లో అంతా గ్రాడ్యుయేట్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఆలోచన పరులు ఉంటారు, సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఉంటారు, ఇంకా ఉద్యోగులుగా ఉంటారు. ఉద్యోగులు చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు, సర్వీసు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటారు. నిరుద్యోగులు ఉంటారు, వారి పట్ల కూడా సమస్యలు చాలా ఉంటాయి. మహిళా ఉద్యోగులు ఉంటారు, అదేవిధంగా ప్రొఫెషనల్స్ ఉంటారు, డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వారికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా కార్మిక సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటుంటారు. అంటే గ్రాడ్యుయేట్స్ యొక్క గొంతుక ఏదైతే ఓట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ వాయిస్ అని ఏదైతే నినాదం ఉందో వారికి ప్రాతినిధ్యం వహించి వారి యొక్క లబ్ధి కోసం, ఫలితాల కోసం నేను ఈ దశగా ఈ సమయంలో ఈ ఎన్నికలకి రావడానికి నేను సన్నద్ధమయ్యాను. అంటే కృతనిశ్చయంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా పట్టభద్రులు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని, వారు ఆలోచిస్తారని, వారి యొక్క ఆలోచనతో మాలాంటి వారికి అవకాశం ఇచ్చి ముందుకు పయనించేటట్టుగా వారు ఖచ్చితంగా వెన్నుతడతారని చెప్పి నమ్మకంతో నేను ఉండడం జరిగింది. నేను ఎప్పుడైతే ఫోకస్డ్గా బయటకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పరిమితమైనటువంటి విధులకే, ఏ శాఖ అయినా పరిమితమైనటువంటి విధులకే పరిమితం అవుతుంది. అటువంటి పరిమితమైనటువంటి విధుల నుంచి అపరిమితమైనటువంటి విధుల్లోకి వచ్చిన తర్వాత నేను అక్కడక్కడ చెవి చూసింది ఏంటంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా ఉన్నత లక్ష్యం వైపు పయనించే విధంగా ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహం వల్ల, పట్టభద్రుల ప్రోత్సాహం వల్ల నాకు మరింత
ఉత్సాహం కలిగింది. ఇంకా ముందుకు పోవడానికి మరింత ఉత్సాహాన్ని నింపినట్టు అయింది. కాబట్టి ఏంటంటే వారి పట్ల పూర్తి విశ్వాసంతో నేను ముందుకు పోవడం జరుగుతుంది. అయితే నేను ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్కు ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా పట్టభద్రుల యొక్క నమోదు కార్యక్రమం ఇంకా కొనసాగాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ సిఓ గారికి నేను లెటర్ ఇస్తే వారు సానుకూలంగా స్పందించారు. ఈ మధ్య కాలంలో 23 తారీఖు నవంబర్ నుంచి డిసెంబర్ 9 తారీఖు వరకు ఈ యొక్క నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. చాలా మంది నేను బయటకి వచ్చిన తర్వాత నన్ను చూసినటువంటి పట్టభద్రులు నేను సాధించినటువంటి విజయాలకు, అనుభవించినటువంటి సమస్యలకు ఆకర్షితులై చాలా మంది ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో చాలా శుభసూచకంగా ఉంది, చాలా ప్రోత్సాహకంగా ఉంది. అందరూ కూడా నాలాంటి వారిని చట్టసభలో పంపించడానికి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ కాకుండా అందరూ ఓటర్ నమోదు చేసుకొని ఒక మంచి ఎలక్టర్గా, ఒక మంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి, అంటే సరైన ఎమ్మెల్సీని మీ విలువైన ఓటుతో ఎన్నుకుంటే సమాజంలో ఒక విధమైనటువంటి సూచన ఇచ్చిన వాళ్ళం అవుతాం. సమాజంలో ఈరోజు కొన్ని అపోహలు ఉన్నప్పటికీ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ అనేది ఒక సిస్టమేటిక్గా, క్రమ పద్ధతిగా అవసరమైనటువంటి ఒక సరైనటువంటి క్యాండిడేట్ను, సరైనటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకున్నామన్న సూచన కూడా సమాజానికి ఈ మేధావులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈసారి ఎన్నికల్లో పట్టభద్రులైనటువంటి మీరు దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మేధావి వర్గం ఏదైతే ఉందో, మీరు సరైన వ్యక్తికి, అంటే నాలాంటి వ్యక్తిని ఎన్నుకొని నేను ఖచ్చితంగా అర్హునని చెప్పి నేను సభాముఖంగా అన్ని చోట్ల తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా నాకున్నటువంటి అర్హతలు ఏంటనేది నేను నా పట్ల పత్రికలు, సోషల్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా నా గురించి, నా విజయాల గురించి ప్రస్తావిస్తూ చాలాసార్లు న్యూస్ పేపర్స్లో రాసినటువంటి ఆర్టికల్స్ కూడా నేను ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న మొన్న రాసినటువంటి కావు, 20 సంవత్సరాల నుంచి రాసినటువంటివి పత్రికల్లో ప్రచురితమైనటువంటివి, మీడియాలో వచ్చినటువంటి అన్ని కూడా నేను ప్రజల ముందు పెడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు ఒక నిర్ణయం జరగాలనే ఉద్దేశంతో ఒక సరైన వ్యక్తి అన్ని రంగాల్లో చట్టం, ధర్మం, న్యాయము, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అదేవిధంగా ప్రజల సమస్యలు ఎలా ఉంటాయి, సంక్షేమ అభివృద్ధి, ఇట్లా చాలా రంగాల్లో మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, ఇటువంటి అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను ఎన్నుకోవాలని చెప్పి నేను అందరి ముందు కూడా పెట్టడం జరుగుతుంది, అప్పీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీ ద్వారా మీరే నన్ను ప్రోత్సహించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నేను చేస్తున్నటువంటి మంచి పనులను అప్పుడప్పుడు ప్రచురిస్తూ ప్రజలకు తెలిసే విధంగా, చాలా మంది యూత్ను ప్రోత్సహించే విధంగా మీరే ప్రోత్సహించారు. అటువంటి మీరేదైతే ప్రోత్సహించడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. అదేవిధంగా నన్ను యూత్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు కానీ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు కానీ చేసినటువంటి మంచి పనులకు ఆకర్షితులై ప్రజలు కూడా నాకు సర్వీసులు చాలా ఉపయోగపడ్డారు. 26 సంవత్సరాల పాటు 200 సార్లు నేను అవార్డు తీసుకొని సత్కరించబడ్డానంటే ప్రజల సహకారం ఉంటేనే నేను సత్కరించబడ్డాను. దాంట్లో ముఖ్యంగా పట్టభద్రుల యొక్క సహకారం ఉంటే నేను బాగా ఉండడం వల్ల నేను బాగా చాలా వరకు సక్సెస్ సాధించడం జరిగింది. కాబట్టి దృష్ట్యా అందరూ కూడా పట్టభద్రులు ఏమాత్రం సంకోచం లేకుండా నా గురించి సరైన వ్యక్తిని అర్హునిగా భావించి నన్ను చట్టసభకు పంపిస్తారని నేను అందరికీ పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.